ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలండి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కార్యక్రమం 29 జూన్ నుంచి జూలై 5 వరకు కూడా కొనసాగిందని మీ అందరికీ తెలిసిందే. ఇది ఒక నూతన రాజకీయ ప్రక్రియ. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఏ కార్యక్రమం చేసినా సరే ఇట్ ఈజ్ ఎ సింబాలిక్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద కంట్రీ. ఎందుకంటే మీకు తెలియంది కాదు, చాలా పార్టీల్లో ఏమిటి అని అంటే డౌన్వర్డ్ థియరీ ఫాలో అవుతారు. అంటే మొదట పెద్ద పోస్ట్ వేసి అక్కడి నుంచి వాళ్ళు వేసుకుంటూ కిందకి వరకు వస్తారు. కానీ జనసేన పార్టీ సామాన్యుని సేన జనసేన అన్న స్లోగన్కి అనుగుణంగా మా అధ్యక్షుల వారు రూపొందించినటువంటి కార్యక్రమం ఏమిటి అని అంటే సాధకులు ఎవరైతే సాధకులు ఉన్నారో మా జనసేన పార్టీలో సభ్యత్వాలు చేసి వాళ్ళు ఎంతోమందిని ఈ జనసేన పార్టీ సభ్యులుగా చేర్పించారో వాళ్ళు నిర్మాణం చేస్తారు. వాళ్ళ నుంచి సమాచారం సేకరణ చేయడం అన్నమాట. దీని ప్రక్రియ తాలూకా బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఏంటి అని అంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే పనిచేస్తున్నారో పార్టీ వాళ్ళే తమ నాయకుడు ఎవరు ఉండాలి అనేది నిర్ణయాధికారం పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయి జన సైనికుడికి ఇవ్వడం ద్వారా ఒక నూతన ఒరవడిని సృష్టించారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో. ఇది దేశానికే పెద్ద తలమానికం. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ప్రక్రియ అనుసరించలేదు. దీనివల్ల జనసేనలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలందరికీ కూడా ఒక భరోసా, తనకు తాను ఓన్ చేసుకుంటాడు ఈ పార్టీని. ఇది నా పార్టీ, నేను ఎవరినైతే సూచిస్తానో, ఎవరి సమాచారం అయితే నేను అధ్యక్షులకి అందిస్తానో ఆ సరైన సమాచారాన్ని విశ్లేషించి అధ్యక్షుల వారు ఎవరు ఏ పదవికి అర్హులు అన్నది నిర్ణయింపబడే ప్రక్రియ. ఇది గత నెల 29 నుంచి 3వ తారీఖు వరకు మొదట అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్షుల వారు. కానీ క్షేత్రస్థాయి నుంచి పరిశీలకులు అలాగే సాధకులు అందరి కోరిక మేరకు ఇది పొడిగించవలసిన అవసరం ఉందని తెలిసి మరొక 2 రోజులు అంటే 4, 5వ తారీఖులు ఈరోజు సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 25 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ అబ్జర్వర్గా ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్ని అందరినీ కూడా 25 పార్లమెంటరీ కమిటీలో వేయడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటు సాధకులు, సీనియర్ నాయకులు సుమారు 28 మంది ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి వేయడం జరిగింది. వీళ్ళే కాకుండా సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళకి సహాయకారిగా ఉండడానికి కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 5గురిని వాళ్ళ సేవలు అందించడానికి పంపించడం జరిగింది. ఇంత శాస్త్రయుక్తంగా చాలా మంచి ప్రణాళికబద్ధంగా ఒక ప్లాన్ని రూపొందించి ఒక విజనరీ అప్రోచ్తో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇది 25 నియోజకవర్గాల్లో అంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ 7 రోజులు కూడా ఒక అద్భుతమైన పండగ వాతావరణం నెలకొంది. చాలామంది ప్రజలు కానీ తటస్థులు కానీ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎప్పుడూ లేదే ఈ ప్రక్రియ. పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా కొత్త ఒరవడి సృష్టించే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్మాణ ప్రక్రియని కూడా కొత్త ఒరవడిలో తీసుకెళ్తున్నారని ఆ నోట ఈ నోట అచ్చట ఇచ్చట చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద. ఈ కార్యక్రమం కొద్ది గంటల్లో ముగింపు పలుకుతుంది. ఈ కార్యక్రమంలో పనిచేసినటువంటి మా అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో పార్లమెంటు సభ్యులు కానీ అలాగే శాసనసభ్యులు అలాగే పెద్దలు నాగబాబు గారు కానీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు కానీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా
అత్యంత ఉత్సాహంతో నిబద్ధతతో ఈ 7 రోజులు కూడా చాలా ఆశ్చర్యం వేసింది మాకు. చాలామంది వాళ్ళ వయసును కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు కుర్చీలో కూర్చొని ఆ ఒత్తిడిని, ఆ తాకిడిని సమన్వయపరుచుకొని రాత్రి 10-11 వరకు కూడా పనిచేయడం అన్నది జనసేన తాలూకా ఇంపాక్ట్ ఏ రకంగా క్రియేట్ చేసింది వాళ్ళందరికీ కూడా ఈ ప్రశ్ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పార్టీ తరఫున. ఎందుకు అంటే ఈ మేజర్ ప్రక్రియలో మీరు పరిశీలకులుగా మీ యొక్క బాధ్యత అద్భుతంగా నిర్వర్తించారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే 28 మంది సాధకులు, సీనియర్ నాయకులు, వాళ్ళు కూడా అందరూ కూడా ఎంతో బాధ్యతాయుతంగా అసలు ఇంత క్రమశిక్షణగా జరుగుతుంది ఏమిటి అని సమకాలీన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా రాజకీయ పార్టీ వాళ్ళు ఆశ్చర్యంగా, అద్భుతంగా ఒకంతటా వాళ్ళు దిగ్భ్రమ చెందే విధంగా చూస్తున్నారు. ఈరోజు ప్రతి ప్రాంతం నుంచి మాకు వస్తున్నారు రిపోర్ట్స్. సో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా సాగింది. సాగడంతో పాటు మాకంతా చాలా సంతోషంగా ఉంది. అధ్యక్షుల వారు కూడా వారు ఏదైతే ఆశించారో దానికి మించి స్పందన రావడం మరొకసారి జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరికీ కూడా ఉత్తేజితులయ్యారు ఈ కార్యక్రమంతో. ఎందుకంటే గతంలో మెంబర్షిప్ డ్రైవ్లో అధ్యక్షుల వారు చెప్పారు, మెంబర్ టు లీడర్షిప్. ఒక కార్యకర్తగానే కాదు, కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగే ప్రక్రియ ఈ పార్టీలో జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియని అధ్యక్షుల వారు అమలు చేయడం జరిగింది. సుమారు 30,000 మంది దరఖాస్తు చేసుకున్నారు 25 పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా. అనేక విభాగాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వారి సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ తాలూకా విద్యార్హతలు బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి పార్టీ ప్రతి విభాగంలో కూడా వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతో అధ్యక్షుల వారు ఈ ప్రక్రియని మొదలుపెట్టారు. సో ప్రతి ఒక్కరికి కూడా నిర్మాణంలో భాగస్వామ్యం లభిస్తుంది. రేపటి అధ్యక్షుల వారు అనౌన్స్ చేశాక ఈ పార్టీ ఎంతో బలోపేతమై ఒక నూతన ఒరవడిని లంఘించుకుంటుంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఆ 28 సాధకులు కూడా 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 7 రోజులు వాళ్ళు శ్రమ కోర్చి అబ్జర్వర్స్కి ఏ రకమైన అసౌకర్యాన్ని కలిగించకుండా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ ఈ ప్రక్రియను విజయవంతం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, అభినందిస్తున్నాం. అలాగే అధ్యక్షుల వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు వీళ్ళు ఈ విజయవంతం చేయడము. అలాగే పార్టీ నుంచి 5 అబ్జర్వర్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి సహాయకారిగా ఉండడానికి సెంట్రల్ పార్టీ నుంచి వాళ్ళందరికీ కూడా మేము మీ ద్వారా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అద్భుతమైనటువంటి విజయవంతంగా ముగింపు పలకబోతున్నాం కొన్ని గంటల్లో అని మీకు తెలియజేయడానికి పార్టీ జనరల్ సెక్రటరీగా, అలాగే ఏపీ ఎంఎస్ఎంఐ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎంతో ఆనందాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ, జన సైనికులకి, జనసేన నాయకులకి, అలాగే ప్రతి ఒక్క పౌరుడికి కూడా మీ ద్వారా తెలియజేయాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఇది వినూతన ప్రయోగం. అది పవన్ కళ్యాణ్ గారు అంకురార్పణ చేశారు. సో ఇది ఒక నూతన ఒరవడి. ఈ జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ మాత్రమే చేశారు వాళ్ళు. ఆ సమాచార సేకరణ వచ్చినటువంటి మొత్తం సమాచారాన్ని అధ్యక్షుల వారే స్వయంగా క్రోడీకరించి విశ్లేషించి అందులో ఎవరు ఏ పదవికి సూటబుల్ అవుతారన్నది వారే స్వయంగా నిర్ణయించి ప్రకటిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.